హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కావ్య ఏడుస్తూ ఆయన వస్తారు అని కావ్య కృష్ణయ్య ముందు కూర్చొని అల్లాడిపోతూ ఉంటుంది. అది చూసిన అప్పు స్వప్న బాధపడుతూ ఉంటారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మా ఆయన బతికే ఉన్నారన్న నిజం నాకు తెలుసు. అది ఆ విషయం నీకు తెలుసు దేవుడా, నీకు తెలుసు. వీళ్ళందరినీ ఎలా నమ్మించాలో నాకు అర్థం కావడం లేదు. ఆయన ఎక్కడున్నా తిరిగి తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టాలి అన్న బాధ నాలో ఉంది. కానీ దానికంటే ముందు బాధ్యత కూడా ఉంది. ఈ అన్వేషణలో ఎలాంటి సమస్యలు ఎదురైనా నువ్వు తోడుగా ఉండాలి దేవుడా అని కృష్ణయ్యను వేడుకుంటుంది కావ్య. ఇక స్వప్న అప్పు బయట కూర్చొని బాధపడుతుంటే కావ్య పరిస్థితి గురించి మాట్లాడుకుంటూ టైంకు ఫుడ్ రెడీ చేస్తుంది. అందరినీ భోజనానికి పిలుస్తుంది. ఎవరైనా బావ చావు గురించి మాట్లాడితే మాత్రం కోప్పడుతుంది. అసలు అక్కకు ఏం జరిగింది, తనకేమైనా తెలుస్తుందో లేదో నాకేం అర్థం కావడం లేదని అక్కని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అని. అసలు ధైర్యంగా ఉందా, లేకపోతే ధైర్యంగా ఉన్నట్టుగా నటిస్తుందా, లేక మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఇలా ప్రవర్తిస్తుందా అని అప్పు అంటుంది స్వప్నతో. కావ్య అలా చూసిన అపర్ణ ఇంకా కుమిలిపోతుంది. కావ్య పిచ్చిదైపోతుందేమో అని అనిపిస్తుంది అప్పు అంటుంది. ఇక రాజు ఆలోచనల్లో ఉండే యామిని అక్కడికి వస్తుంది. కాలేజీలో నీ వెంట తిరిగేటప్పుడు ఇలా నీతో కలిసి ఏకాంతంగా గడపాలని అనుకున్నాను, కానీ నువ్వు నాకు ఎప్పుడు ఇలాంటి అవకాశం ఇవ్వలేదు. కానీ ఆ దేవుడు ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇంట్లోనే పడేశాడు. అది నిజమైన ప్రేమ కాకపోతే ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇక మిగిలింది నిన్ను నా వైపుకు తిప్పుకోవడమే రాజ్ అంటూ అనుకుంటుంది. దగ్గరకు వెళ్తుంది. ఇక నేను నా వైపు తిప్పుకోవడమే రాజ్ అనుకుంటూ దగ్గరికి వెళ్ళడమే రాజును వెనుక నుంచి హత్తుకుంటుంది. రాజ్ భయపడి వదిలించుకొని తోసేస్తాడు. వెంటనే రాజ్ యామినిని చూసి మీరా అని అంటాడు. సారీ నువ్వా, నేను యామిని వేరే ఎవరో అనుకున్నాను అని అంటాడు రాజ్. ఇక రాహుల్కి రుద్రాని సూట్ వేస్తుంది. ఏంటి మా అవసరమా ఇది అంటాడు. రాహుల్ అవసరమే, ఈ అవకాశం దొరికినప్పుడు మనం ఈ CEO కుర్చీని లాగేసుకోవాలి అంటాడు. ఆ రాజ్గాడు చచ్చి నీకు నేరుగా అవకాశం ఇచ్చాడు కదా, పైగా కావ్య పోయిన మొగుడిని ఎప్పుడు తిరిగి వస్తాడని ఎదురు చూసి పిచ్చిడైపోతుంది. మనం మాత్రం ఏడుస్తున్నట్టు నటించి కంపెనీ బాధ్యతలు తీసుకుంటాం. ఇది రైటే టైం, చెప్పినట్టుగా చెయ్యి చాలు అని రుద్రాని అంటుంది. అక్క పిచ్చి ఎందుకు అయిపోతుంది అంటుంది అప్పు. మరి ఏం అర్థం చేసుకోవాలి అంటుంది. అండ్ స్వప్న బావ నిజంగానే వస్తాడేమో, అలా ఎందుకు అనుకోకూడదు అంటుంది అప్పు. ఎలా అనుకోమంటావే, నీ చేతులతో నువ్వే రాజ్ బట్టలను తెచ్చి ఇచ్చావు కదా, మర్చిపోయావా అంటుంది స్వప్న. అవును అక్క, నేను బావ బట్టల్ని తెచ్చాను, కానీ తన బాడీని చూడలేదు కదా అంటుంది అప్పు నమ్మకంగా. అంటే స్వప్న అంటుంది, ఈ విషయంలో ఇంకా డీప్గా ఆలోచించాలి, ప్రతి కోణంలోనూ ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎక్కడ ఏ మూలన తప్పు జరిగినా వదిలిపెట్టేది లేదు, ఏ మూలాలను పట్టుకొని చిన్న క్లూ దొరికినా దొంగ అంతా లాగుతాను అంటుంది అప్పు. కాలేజీలో వెంట తిరిగేటప్పుడు నీతో కలిసి ఇలా ఏకాంతంగా గడపాలని అనుకున్నాను, కానీ నువ్వు ఎప్పుడు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. కానీ దేవుడు ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇంట్లోనే పడేశాడు. నాది నిజమైన ప్రేమ కాకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.